ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మీరు ప్రతి నెల 12 రాశుల గురించి తెలియజేస్తారు. అదే విధంగా వాళ్ళకి సంబంధించిన పరిహారం కూడా తెలియజేస్తారు. కాబట్టి మనకి ఈ శని వక్రగతి ఉందంటున్నారండి, అది ఏ రోజు నుంచి, అసలు ఏ విధంగా చేసుకుంటే మంచిది ఈ 12 రాశుల వారికి? తప్పకుండా అండి. శని వక్రగతి కాదు, ఇక్కడ వక్రగతి వక్ర చూపు మాత్రమే రావడం జరుగుతున్నది. వక్రగతి అంటే కంప్లీట్గా ఒక రాశి నుండి మరొక రాశిలోకి వెనక్కి వెళ్ళేటువంటి దాన్ని వక్రగతి అంటారు. కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉన్నారు అందరూ కూడా, వినరా? కనుక వక్ర దృష్టి మాత్రమే ఉంది అక్కడ. ఓకే, ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఇది మనకు జూలై 29 నుండి సెప్టెంబర్ 15 వరకు సుమారుగా కూడా 139, 130 రోజులు, 140 రోజులు అనుకుందాం. 140 రోజులలో కూడా ఏ రాశుల వారికి బాగుంది, ఏ రాశుల వారికి బాగాలేదు అనేటువంటి దానికంటే ముందు అసలు శని వక్రము వలన కలిగేటువంటి ఉపయోగం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒకసారి తెలుసుకున్నట్టయితే, ఒక ఎగ్జామ్ రాసేటువంటి సందర్భంలో 11 గంటలకు మనకు పరీక్ష ఉన్నది అంటే, మనం 10 గంటలకు ఏ విధంగానైతే హడావిడిగా ఏదో ఒక తెలియని ఒక ఎగ్జైట్మెంటు, ఒక భయము, తొందరగా వెళ్ళాలి, ఒక హాఫ్ అన్ అవర్ ముందే అక్కడికి వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచన, చకచక వెళ్ళిపోతాం. వెళ్ళిపోయేసరికి ఇంకా హాఫ్ అన్ అవర్ సమయం ఉందయ్యా, అమ్మయ్యా అనుకుంటాం. ఈ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటువంటి సందర్భంలో హాల్ టికెట్ ఇంటి వద్ద మర్చిపోయాం. ఏం చేస్తాం అప్పుడు? ఎంత స్పీడ్గానైతే వెళ్ళావో అంతకు డబుల్ స్పీడ్గా వెనక్కి రావాలి కదా. ఎంత స్పీడ్గానైతే మీరు వెళ్ళినారో అంతకు డబుల్ స్పీడ్గా వెనక్కి రావాలి. మళ్ళీ హాల్ టికెట్ తీసుకొని మీరు వెళ్ళాలి అక్కడికి. అది పరిస్థితి. ఆ విధంగా వక్ర ఉదాహరణ నేను చెప్పా. వక్రగతి, వక్ర చూపు, వక్ర దృష్టి 3 రకాలు. కేవలం దృష్టి మాత్రమే. మనం ఇక్కడ ఉన్నాం, పైకి చూస్తాం, సైడ్కు చూడగలుగుతాము, ఇటు సైడ్కు చూడగలుగుతాం. ఓకేనా? జనరల్గా తల తిప్పుకొని చూస్తాం. ఇట్లా కంప్లీట్గా మనం గ్రహము మారడాన్ని వక్రగతి అంటారు. ఇది వక్ర చూపు మాత్రమే. కనుక కొన్ని రాశుల వారికి ఒక బహుమతి ఇచ్చి వెళతాడు, అంతే. ఇది పూర్వజన్మ సుకృతంగా భావన చేసుకొని ఏదో మీకు మిస్ అయింది, ఇచ్చిపోయేటువంటి పరిస్థితి ఉంది. అది ఎవరికి ఏమిటి అనేటువంటి విషయాన్ని ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటిది పూర్తిగా కూడా మనము ఈ వీడియోలలో 12 రాశుల గురించి తెలుసుకుందాం. గురుగారు, ఈ శని వక్రగతి వల్ల అండి, ఇప్పుడు లాస్ట్ మనకి చివరి రాశి కాబట్టి మీనరాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా శని వక్రగతి అనేటువంటిది మీనరాశి వారికి అద్భుతం. ఎందుకంటే వీరికి 12వ స్థానం నుండి 11వ స్థానం మీద వక్ర దృష్టి పడుతున్నది. 11వ స్థానం అంటేనే లాభస్థానం. ఏ పని అనుకున్నా కూడా లాభంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది వీరికి. కళ్ళు మూసుకొని కూడా ఈ 3 నెలలు మీనరాశి వారికి వీరు నిజంగా నక్కతో కొందొక్కుతున్నారు, అంతే, వేరే విషయం లేదు. అదృష్టం వీరికి ఆ విధంగా పట్టబోయేటువంటి పరిస్థితి ఉంది. కనుక మరి కుజుడు, గురువు కూడా వీరికి శుభులుగా ఉండబోతున్నారు. ఈ యొక్క నెలలో ధనధాన్య లాభాలు, వస్త్ర లాభములు, చేయి పనులందు విజయము, దీర్ఘకాలికంగా ఎప్పటి నుండో ఏదో సమస్య ఉంది అనుకుంటే ఈ నెలలో తీరేటువంటి పరిస్థితి ఉంది. తలచిన కార్యక్రమాలన్నీ కూడా నెరవేరేటువంటి పరిస్థితి, అవసరాలకు ధనం అందడము, విద్యా ఉద్యోగాలలో లాభాలు, నూతన పనులు ఆరంభించుట, మంచి వారితో స్నేహం చేయుట, బంధువులకు సహాయం చేయుట, మనస్సునందు చురుకుదనము, కుటుంబముతో తీర్థయాత్రలు చేయుట, గృహమునకు అలంకరమైనటువంటి వస్తువులు ఏవైనా తీసుకోవడం, ఇలా మొత్తం మీద మీనరాశి వారికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఎందుకు అంటే
గురుడు వీరికి చక్కగా 3వ స్థానంలో ఉన్నప్పటికీ కొన్ని అనూహ్యమైనటువంటి ప్రమాదాలు ఉంటవి. కొంత వ్యవహార లోపాలైతే ఉంటాయి. పని చేసేటువంటి పరిస్థితులలో బంధు విరోధము గాని, శారీరక శ్రమ అధికంగా ఉంటుంది ఇక్కడ. ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, శని భగవానునికి మీరెంతనైతే కష్టపడతారో మీకంత రిజల్ట్ ఇవ్వాలనుకుంటాడు. మీరెంత సుఖపడాలి, ఎంత ఊరికే పడుకోవాలి, లేజినెస్గా ఉంటారో డబల్ ఇబ్బంది ఉంటుంది. ఇదైతే గుర్తుంచుకోండి. కనుక శని భగవానుడు ఎప్పుడైనా కూడా పనికి దాసోహం అవుతాడు. ఒకటే సింపుల్ రెమెడీ, మీరు కష్టపడి పని చేసుకోండి. ఇవాళ 3 గంటలు పని చేశాను, 2 గంటలు వండుకుంటా, లేదా నేను మబ్బులో నిద్ర లేచాను, మధ్యాహ్నం పడుకుంటా, ఇవన్నీ కాదు. ఒక సమయం సిస్టమేటిక్గా ఉండండి, సిస్టమేటిక్గా వెళ్ళిపోండి, సిస్టమేటిక్గా రండి. తప్పకుండా సూపర్ రిజల్ట్ ఇస్తాడు శని భగవానుడు. విన్నారా? మెయిన్ ఏమిటి అంటే ఇంట్లో నీట్నెస్ ఉండాలి. టాయిలెట్స్ కావచ్చును, లేదా ఇంట్లో సింక్ కావచ్చును, ఇలా కొన్ని ఏరియాలకు శని అధిపతి. ఆ స్థానాలు కొంచెం నీట్గా ఉంచుకొని ఉన్నట్టయితే తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇవి కూడా ఉంటాయి. విన్నారా? కనుక వీరికి 11వ స్థానం మీద శని వక్ర దృష్టి వలన వ్యాపారంలో లాభాలు, స్త్రీ మూలకంగా చక్కటి లాభాలు, సంతాన సౌఖ్యము, మనో నిర్మలత, ఇష్టవాంఛ ఫలసిద్ధి. ఇప్పుడు బ్రాహ్మణులు దీవిస్తారు, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అని. అంటే మీ మనసులో ఏదైతే కోరుకుందో అది జరగాలి అని. అదేవిధంగా ఇక్కడ శని భగవానుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు. ఇష్ట ఫలవాంఛ ఫలసిద్ధిరస్తు. మీరు ఏదైతే ఇష్టంగా అనుకుంటున్నారో, అంటే ధర్మానికి కట్టుబడి, అది మీకు సిద్ధిరస్తు అని ఆశీర్వదించేటువంటి పరిస్థితి ఉంది. కనుక చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళకి ఎలాంటి రెమెడీ అవసరం లేదు.